ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంటు తన సేవా దృక్పథం ద్వారా అందరి మన్ననలు పొందిన కౌటిక విఠల్ తన పాలసీదారుల జన్మదినోత్సవాలు ప్రత్యేకంగా జరుపుకోవడం ద్వారా ఒక నూతన ఆదర్శానికి నాంది పలికారు. వాసవి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కౌటిక విఠల్ 1000 మంది అనాథులకు భోజన వసతులు కల్పించారు. నా పేరు కౌటిక విఠల్. నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా గత 40 సంవత్సరములుగా సేవలు అందిస్తూ మరి ఈరోజు నాతో విలువైన పాలసీదారులు ఎవరైతే నాతో ఇన్సూరెన్స్ చేస్తున్నారో వారి జన్మదినోత్సవాలను నేను జరుపుకోవడము ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. ఎక్కువ ప్రీమియం కడుతూ మరి నా దగ్గర జీవిత బీమాలో రెగ్యులర్గా ప్రీమియంలు కట్టే పాలసీదారుల యొక్క జీవితాలపై నేను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక 1000 మంది భోజనాలు పెడుతూ వారి దీవెనల ద్వారా నా పాలసీదారులు ఒక 100 సంవత్సరాలు జీవించాలని ఒక మంచి శుభ సంకల్పంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మరి ఎర్రం విజయ్ కుమార్ అంటే అందరికీ తెలుసు. మరి వెన్నెముక లేని ఒక పెద్ద దానకరుడని, వాసవి కన్స్ట్రక్షన్స్ యజమాని. మరి వారి పుట్టినరోజు ఈరోజు నేను జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. అలాగే ఇవాళ మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితురాలైన ఏకైక నాయకురాలు మన కలవ సుజాత గారు ఈరోజు నానమ్మగా మొట్టమొదటి రోజు ఇవాళ నానమ్మగా మారిన రోజు ఇవాళ. మరి వారి పుత్రుడు కూడాను ఇవాళ జన్మదినోత్సవం ఉంది. ఆ పుత్రుడు పృథ్వీ గారిది కూడా జన్మదినం ఇవాళనే ఉంది. అలాగే మనవాడు కూడాను రియాన్సిది కూడా ఇవాళ జన్మదినం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్తో వారు కూడా నాతో సహకరించి ఇవాళ జన్మదినోత్సవం జరుపుకోవడం, మా అందరితో జన్మదినోత్సవం జరుపుకోవడము, మరి వారు ముఖ్య అతిథిగా రావడము, వారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఇవాళ రిబ్బన్ కటింగ్ చేసేసి వడ్డన చేయడం వల్ల ఇవాళ 1000 మందికి భోజనాలు ఇంకా కంటిన్యూగా నడుస్తున్నవి. మరి 1000 మంది భోజనాలు ఇక్కడ బసవతారకం హాస్పిటల్ దగ్గర జరుపుకోవడానికి అన్ని రకాలుగా సహకరించిన శ్రీమతి కల్వ సుజాత గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా మిత్రుడు అడ్వకేట్ రవి గుప్తా గారికి, మరియు ఎర్రం కిషోర్ గారికి, మరియు నా చిరకాల మిత్రుడు వెంకటేశ్వర్లు గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న పున్నం చంద్ర గారికి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఒకప్పుడు ఒక పూటకు అన్నం కూడా నోచుకొని నాకు ఇవాళ అన్నప్రసాదాన్ని చేయడం భగవంతుడు నాకు కల్పిస్తున్న ఒక అవకాశంగా, అదృష్టంగా భావిస్తూ మరి ఇవాళ 1000 మందికి అన్నదానం చేయడం అనేది చాలా సులభంగా ఫీల్ అవుతున్నానంటే అదంతా కూడాను మన భగవంతుడు సమర్పించిన ఒక కానుక.